హలో గైస్, ఇప్పుడు మనం గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటాం. మనకు ప్రతి కంపెనీ వాళ్ళ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్తాను. సో దాని ప్రకారం మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్లో బ్రాంచింగ్ స్ట్రాటజీ చేయాలనుకున్నప్పుడు మనం ఒక అంటే మనంతగా మనం ఒక డెవలప్ చేసి మన ప్రాజెక్ట్ ఏది సూట్ అవ్వగలుగుతుందో దాన్ని మనం క్రియేట్ చేసి మనం ప్రపోజ్ చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్కి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. సో ఇందులో నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ బ్లూ నుంచి రిలీజెస్ అనేటివన్నీ ప్రొడక్షన్స్కి వెళ్తూ ఉంటాయి. సో మనం అసలు బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎందుకు వస్తుందంటే, సో మాస్టర్ బ్రాంచ్లో అట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్లో కోడ్ అనేది స్టేబుల్ అయిపోతుంది. సో మనం మళ్ళీ అదే స్టేబుల్ కోడ్ మీద డెవలప్మెంట్ స్టార్ట్ అయితే కోడ్ అన్స్టేబుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రకారం మనం ఏం చేస్తామంటే స్టేబుల్ అయిన కోడ్ని మనం ఒకవేళ అట్లా డెవలప్మెంట్ స్టార్ట్ చేయకుండా దాన్ని ఒక ఫ్యూచర్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసి ఇందులో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో వన్స్ ద ఫిక్సెస్ అన్నీ అంటే మళ్ళీ దాని మీద మనం ఏదైనా ఒక కొత్త రిక్వైర్మెంట్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ అంతా టెస్ట్ చేసి వర్క్ అవుతుంది అని మనం ఫిక్స్ అయినప్పుడు మనం దాన్ని మెర్జ్ బ్యాక్ టు ద మాస్టర్ చేస్తాం అన్నమాట. అట్లా నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ బ్రాంచ్ మనం క్రియేట్ చేసుకొనేసి వన్స్ అన్ని ఫ్యూచర్స్ వర్క్ అవుతున్నాయి అని మనం ఎప్పుడైతే మనం రెడీ అవుతామో అప్పుడు మనము ఈ ఫీచర్స్ అన్నిటిని మళ్ళీ మాస్టర్ బ్రాంచ్లోకి మర్జ్ చేసేస్తాం. సో ఎప్పుడైనా కానీ మనం కోడ్ని ప్రొడక్షన్కి రిలీజ్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా మనం మాస్టర్ బ్రాంచ్ అనేది స్టేబుల్ అని చెప్పొచ్చు అనమాట. సో వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్లో ఇప్పుడు ప్రొడక్షన్లోకి రిలీజ్ అయినాక ఏదైనా స్టేబుల్ కోడ్ కావాలి అనుకుంటే మనం వెంటనే మాస్టర్కి రెఫర్ అయ్యి మనం వెంటనే బ్రాంచ్ క్రియేట్ చేసుకొని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మనకు చాలా రీప్రొడ్యూస్ చేయడానికి అట్లాగే రికవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ద బ్రాంచింగ్ స్ట్రాటజీస్ మీరు కింద నాకు క్వశ్చన్స్ అడిగితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఏ సింపుల్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఫర్ గిట్. థ్యాంక్ యూ గైస్.